ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఆనాడు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత లేకుండా తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీల్లో ఆగస్టు 15న వేడుకల నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నామన్నారు. 2011 జనాభా ఆధారంగా 5,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 10,000, 5,000 పైబడి ఉన్న పంచాయతీలకు 25,000 అందిస్తారని, ఈ మొత్తంతో స్వాతంత్ర్య దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల పలువురు సర్పంచులు కలిసిన సందర్భంలో స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ కష్టంగా ఉందని వాపోయారు. జెండా పండుగను ఘనంగా చేసేందుకు కూడా తగినన్ని నిధులు ఉండటం లేదని తెలిపారు. ఇందుకు సంబంధించి పంచాయతీలకు ఎంత మొత్తాలు ఇస్తున్నది తెలియచేయాలని పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గత 34 ఏళ్లుగా 100, 250 రూపాయల చొప్పునే అందిస్తున్నట్లు తెలిపారు. ఆ స్వల్ప మొత్తంతో కార్యక్రమాల నిర్వహణ సాధ్యం కాదని, ఈ వేడుకలను పంచాయతీ సర్పంచులు, సిబ్బంది ఘనంగా చేపట్టాలంటే తగిన మొత్తం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ మేరకు 10,000, 25,000గా నిర్ణయించారు. పంచాయతీల ఆధ్వర్యంలో ఆగస్టు 15, జనవరి 26 నాటికి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో కూడా మార్గదర్శకాలు నిర్దేశించారు. జాతీయ వేడుకలైన స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల విశిష్టత ఉట్టిపడేలా కార్యక్రమాల నిర్వహణ ఉండాలన్నారు. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత, రాజ్యాంగ విలువ, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాసరచన, క్విజ్, డిబేట్ లాంటి పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఆటల పోటీలు నిర్వహించాలని, ఈ పోటీల నిర్వహణలో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులను భాగస్వాములు చేయాలని, విజేతలకు బహుమతులు అందించాలని కోరారు. పంచాయతీ పరిధిలోని స్వాతంత్ర సమరయోధులు, రక్షణ రంగం నుంచి వచ్చిన వారిని, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీల్లోని పిల్లలకు మిఠాయిలు, చాక్లెట్లు అందించాలని, పారిశుద్ధ్యంపై మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన కాదు, రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో జరుగుతున్న హత్యల్లో చంద్రబాబు, లోకేష్లను ముద్దాయిలుగా చేర్చాలన్నారు. కేవలం ఆధిపత్యం కోసమే దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురంలో ఇటీవల హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న పరామర్శించారు. ఈ క్రమంలో వారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. మారణ హోమం సృష్టించే పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలు చేస్తున్నారని, ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నాశనం చేశారని, పోలింగ్ బూతుల్లో ఏజెంట్గా కూర్చున్నాడని, అత్యంత దారుణంగా చంపేశారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని, హామీలు అమలు చేయకుండా అరాచకం సృష్టిస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా రైతులను మొదలు పెడితే రైతులను, చిన్నపిల్లలను, పెద్ద పిల్లలను, అక్కచెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకూడదు, ఏ ఒక్కరూ రోడ్ల మీదకి రాకూడదు, ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు, వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి. నంద్యాల జిల్లా సీతారాంపురం గ్రామంలో 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణకు రాజకీయ రంగు పులిమి దాన్ని టీడీపీకి అంటగడుతూ వైకాపా అధినేత జగన్ విష ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. గతంలో వినుకొండలో జరిగిన హత్యను కూడా టీడీపీకి అంటగట్టాలని ఆయన విఫల యత్నం చేశారని దుయ్యబట్టారు. ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా జగన్కు రెడ్ బుక్ గుర్తొస్తోందని ఎద్దేవా చేశారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు విలేకరులతో మాట్లాడారు. కక్షలు, కేసులు, వేధింపులు, హత్యలకు జగన్ మారుపేరని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ పాలన 144 సెక్షన్ పాలనని విమర్శించారు. దళితులకు చెందిన ఎకరం 40 సెంట్ల భూమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారపరెడ్డి లీజుకు తీసుకున్నారని చెప్పారు. లీజు గడువు పూర్తయినా డబ్బులు ఇవ్వకుండా వారిని వేధిస్తున్నారని అన్నారు. భూమిని దళితులకు ఇవ్వాలని చెప్పిన పాపానికి నారపరెడ్డి తన అనుచరులతో కలిసి ఆగస్టు 3న ఆ గ్రామ పెద్ద శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు వారి సోదరుల ఇళ్లపై దాడులు చేశారని తెలిపారు. ఈ ఘర్షణలో సుబ్బారాయుడు మరణించారని నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. మరి గుంటూరులో కూడా 2 రౌడీ షీటర్స్ మరి కొట్టుకొని మరి ఒకరు చనిపోతే అది కూడా ఏ రకంగా అయితే మరి తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసి ఏ రకంగా అయితే విఫలం చెందాడో మళ్ళీ ఈరోజు నంద్యాల మరొక డ్రామాకి ఈవేళ జగన్మోహన్ రెడ్డి తెరదీసినటువంటి పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయినటువంటి స్థితిలో తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదైతే వ్యక్తిగతమైనటువంటి కానీ ఆస్తి తగాదాలు కానీ ఇల్లీగల్ కానీ ఇట్లా ఏ ఇష్యూలో ఎవరు చనిపోయినా ఆ శవ రాజకీయాలు చేయడంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆరితేరిపోయినట్లుగా ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆయన పదే పదే రెడ్ బుక్ అని కలవరిస్తూ ఉన్నాడు. అంటే ఆయన చేసినటువంటి తప్పులు పగలే కాకుండా రాత్రి సైతం కలల్లో సైతం గుర్తుకు రావడంతో ఎక్కడ ఎరుపు రంగు చూసినా కూడా ఆయనకి రెడ్ బుక్కే గుర్తుకొస్తుంది. అంటే ఆయన చేసినటువంటి పాపాలు జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నాయనే విషయం కూడా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని, మరి ఆ రోజు నీ 5 సంవత్సరాల పరదాల పాలనలో, నీ 5 సంవత్సరాల మరి 144 సెక్షన్ల పాలనలో, నీ 5 సంవత్సరాల 30 యాక్ట్ల పాలనలో, నీ 5 సంవత్సరాల బ్యారికేడ్ల పాలనలో మరి నీకు గుర్తు రాలేదా? ఆ రోజు డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద కర్కసత్వంగా మరి చంపినప్పుడు ఎందుకు నువ్వు పరామర్శకి పోలేదు? నాణ్యమైన విద్యా బోధన ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచాల్సి ఉందని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్లో మార్కులకు బదులుగా గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు సహకారంతో అమలవుతున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెండింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సాల్ట్ ప్రాజెక్టు అమలు తీరుపై పాఠశాల విద్యాధికారులు, సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులతో ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సాల్ట్ ప్రాజెక్టు అమలులో వెనుకబట్టంపై కారణాలను తెలుసుకున్నారు. నాడు నేడు సాల్ట్ వంటి పథకాలపై గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసినట్లు కాగితాల్లో చూపుతోందని, అదే నిజమైతే గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారని ప్రశ్నించారు. దీనిపై లోతైన విశ్లేషణ చేసి నాణ్యమైన విద్య అందించి మెరుగైన ఫలితాల సాధనకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ప్రాథమిక పాఠశాలల స్థాయిలో అసెస్మెంట్ మరింత శాస్త్రీయంగా ఉండే విధంగా డిజైన్లో మార్పులు చేయాలని ప్రథమ్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. డిజిటలైజ్డ్ అసెస్మెంట్ను మరింత సమర్థవంతంగా నిర్వహించి ఆన్లైన్కు అనుసంధానించడంపై దృష్టి సారించాలని ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ సంస్థను ఆదేశించారు. టీచింగ్ టూల్స్ అబ్జర్వేషన్, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ బోధనా పద్ధతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని లీడర్షిప్ ఫర్ ఈక్విటీ ప్రతినిధులకు సూచించారు. ఆయా ఏజెన్సీలు నిర్వహిస్తున్న అసెస్మెంట్, శిక్షణా కార్యక్రమాలు అర్థవంతంగా ఫలితాల మెరుగుదలకు దోహదపడేలా ఉండాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల మెరుగైన పనితీరు కోసం తల్లులను భాగస్వాములను చేయాలని అన్నారు. బాల్యం నుంచే మహిళలను గౌరవించేలా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో న్యాయం, చట్టాల అభివృద్ధిలో జస్టిస్ యు దుర్గాప్రసాదరావు సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అభినందించారు. పలు కేసుల్లో వారు వెలువరించిన తీర్పులు భవిష్యత్ తరాల న్యాయవాదులకు మార్గదర్శకంగా ఉంటాయని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ యు దుర్గాప్రసాదరావు ఈ నెల 11వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ
న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గా ప్రసాదరావు సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. సివిల్, క్రిమినల్, కాన్స్టిట్యూషనల్ మరియు టాక్సేషన్లకు సంబంధించి దాదాపు 16,000 కేసులకు పైగా వీరు పరిష్కరించారని అభినందించారు. న్యాయ వ్యవస్థపై వారికి ఉన్న అపార పరిజ్ఞానం, అనుభవం రాష్ట్రంలో న్యాయ చట్టాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడిందని, పలు కేసుల్లో వారు వెలువరించిన తీర్పులు భవిష్యత్తు తరాల న్యాయవాదులకు మార్గదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో ఎంతో అనుభవం ఉన్న వీరు పదవీ విరమణ చేస్తూ మనందరికీ దూరం కావడం ఎంతో బాధగా ఉందని అన్నారు. పదవీ విరమణ చేస్తున్నప్పటికీ సమాజానికి అవసరమైన న్యాయ సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. Justice Durga Prasad Rao has been the executive chairman of AP State Legal Services Authority from 18th June 2024. Under his guidance, the Legal Services Authority conducted a National Lok Adalat on 29th of June 2024, in which a total number of 20,173 pending cases and 5,695 pre-litigation cases were settled. Training of 40 hours in mediation was given to all the judicial officers and to advocates under his able guidance. As chairman of AP High Court Legal Services Committee from 5th of October 23 to 18th of June 24, hundreds of cases pending before the High Court were settled. Apart from the contribution made by him on the judicial side, పదవీ విరమణ చేస్తున్న న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గా ప్రసాదరావు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల పాటు న్యాయ సేవలు అందజేసేందుకు తనకు అవకాశం ఇచ్చిన న్యాయదేవతకు శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నానని అన్నారు. నిరుపేదలకు, నిరాధారులకు నిష్పక్షపాతంగా న్యాయ సేవలు అందజేయటం అనేది న్యాయస్థానాల ముఖ్యమైన విధి అని, అలా వ్యవహరించినప్పుడే కోర్టుల ఘనత పెరుగుతుందని, న్యాయ వ్యవస్థలో పనిచేసే వారికి కూడా సముచితమైన గౌరవం దక్కుతుందని పేర్కొన్నారు. I thank each member of the High Court Bar Association who have appeared before me and conducted cases in an erudite manner and educated me on various legal subjects. In my anxiety to extract the innate talent in them, if I criticized them and unknowingly hurt them, I may be pardoned. I extend my deep sense of thanks to the chairman and members of the Bar Council of AP for inviting me to give lectures on different legal topics to the advocates to hone their professional skills. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, సీనియర్ పర్యావరణ శాస్త్రవేత్తలు అవనేష్ కాంత్, పి సిద్ధార్థులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సముద్ర వనరుల సమర్థ వినియోగం, బ్లూ ఎకానమీ ప్రాజెక్టు అవకాశాలు అంశంపై చర్చించారు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు అమలుకు వరల్డ్ బ్యాంక్ అందిస్తున్న ఆర్థిక, సాంకేతిక సహాయాలను బ్యాంకు ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. అదే తరహాలో ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు అనుకూలతలను ఆయన వారికి వివరించి వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అక్రమంగా ఇసుక మైన్స్ తరలింపు వాహనాలపై చర్యలు తప్పవని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒకే నెంబర్తో పలు వాహనాలు తిరుగుతున్నాయని, వాటిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. నిరంతరం తనిఖీలు చేసి అక్రమ రవాణా చేస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. గత 5 ఏళ్లలో రవాణా శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమూల ప్రక్షాళన చేస్తామన్నారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా శాఖలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. రవాణా శాఖలో అవినీతి, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. అక్రమార్కుల పనిపట్టి ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ పాలనలో ఆర్టీసీలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల 2019-2024 మధ్య ఆర్టీసీ నిర్వీర్యమైపోయిందని అన్నారు. ఉద్యోగులకు గత ప్రభుత్వం చెల్లించిన బకాయిలు, సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. అమరావతి బ్రాండ్ ఏసీ బస్సులకు పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు. ఓవర్లోడ్, ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై తనిఖీలు చేసి జప్తు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్లు, సిబ్బంది కొరతను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో, బస్టాండుల్లో పరిశుభ్రతను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో యాక్సిడెంట్ అనేది జరగకుండా
రేపు రాబోయే కాలంలో చర్యలు తీసుకోవాలా, ఎలా తీసుకుంటే యాక్సిడెంట్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని ప్రకటించుకుంటాం, ఆ విధంగా చేసేదానికి అక్కడ డిస్కషన్ జరిగింది. దాంట్లో మెయిన్గా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి బస్సుల ఫిట్మెంట్ విషయానికి వస్తేమి, అలాగే రేపు మహిళలకు ఉచిత సర్వీస్ ఇచ్చే రోజుకి కొత్త బస్సులు కొనుగోలు, ఈ స్టాఫ్కి సంబంధించి రిక్రూట్మెంట్ గురించి అక్కడ చర్చ జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, రేపు మేము ఇచ్చే ఆ స్కీమ్లో కూడా ఎక్కడ ఒక 0% తప్పిదం కూడా ఉండకూడదు. ఆ కార్యక్రమాలు మన పొరుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. కర్ణాటక అయితేనే, తమిళనాడు, తెలంగాణలో. మనం ఇక్కడ ప్రవేశపెట్టే రోజుకు చాలామంది ప్రెస్ వాళ్ళు అయితేనే, ప్రజలైతేనే మమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, ఎప్పుడని. ఆ కార్యక్రమం చేపట్టే రోజుకి నాణ్యమైన సేవలు అందించాల ప్రయాణికులకు. కాబట్టి దాని విధంగా ఇక్కడ చర్చలు జరగడం జరిగింది. మేము అతి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళలకు ఇచ్చేదానికి సిద్ధమైనాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీని తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసింది. దాని వరకు బాగానే ఉంది, కానీ విలీనం తర్వాత ఇక్కడ సంస్థ అయితేనే, అలాగే ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు ఏమైనా మేలు జరిగిందా అని బేరీజు వేసుకున్నాం. ముఖ్యంగా కారుణ్య మరణాలైన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు న్యాయపరంగా వాళ్ళకు మంచి జరిగే విధంగా రాష్ట్ర రవాణా రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆర్టీసీ ఆదాయం పెంచడమే లక్ష్యంగా గతంలో కార్గో సేవల్ని చంద్రబాబు ప్రారంభించారని, ప్రస్తుతం కొత్త బస్సులతో ఆర్టీసీకి సరికొత్త హంగులు జోడించారన్నారు. విలీనం పేరుతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం చెలగాటమాడిందన్నారు. వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాలని, కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. మచిలీపట్నం బస్టాండ్లో ఆర్టీసీ నూతనంగా కొనుగోలు చేసిన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆర్టీసీ అధికారులు గజమాలతో సత్కరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జెండా ఊపి బస్సుల్ని ప్రజలకు అంకితమిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించి తొలి విడతలో 200 బస్సులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం డిపోకు 5 కొత్త బస్సులు కేటాయించామని తెలిపారు. విలీనం పేరుతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం చెలగాటమాడిందని, వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిందని అన్నారు. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. అదే సమయంలో గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుండి ఆర్టీసీ వ్యవస్థను బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. నాడు చంద్రబాబు తీసుకున్న కార్గో సేవల నిర్ణయంతో ఆర్టీసీకి మెరుగైన ఆదాయం సమకూరుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే ఆడబిడ్డలకు శుభవార్త చెబుతామని, ఉచిత బస్సు ప్రయాణానికి మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. గతంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నవారు చేసిందేమీ లేదని అన్నారు. మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో మురుగునీరు చేరి అవస్థలు పడుతున్నారని, కనీస సదుపాయాలు కూడా లేక ప్రజలు బస్ ప్రయాణం అంటేనే భయపడుతున్నారని అన్నారు. ఇప్పటికీ వర్షం వస్తే రోడ్లపై ఉండాల్సిన మురుగు మొత్తం బస్టాండ్కు చేరుతోందని, గత ప్రభుత్వ పాపాల నుండి మచిలీపట్నాన్ని కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. మనందరికీ తెలుసు, గతంలో ఆర్టీసీకి అన్ని విధాలా కూడా సహకరించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. కార్మికుల పట్ల మరి ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం, ఆర్టీసీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ గత 5 సంవత్సరాలు ఆర్టీసీ సోదరులు పడినటువంటి కష్టాన్ని కళ్ళారా మేము చూసాం. విలీనం పేరుతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నిజంగా చాలామంది ఎందుకు ఇలా జరిగిందని చెప్పి చాలా బాధలు పడ్డారు. ఇవాళ అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకున్న భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది. మనందరికీ తెలుసు, గతంలో ఏఎన్ఎల్ సర్వీసెస్ ఉండే 2014 ముందు కేవలం 9 కోట్లే ఉండేది ఆదాయం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ రోజున ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సాంబశివరావు గారు కూడా దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల దాదాపు 280 కోట్ల రూపాయలు కేవలం కార్గో సర్వీసెస్ ద్వారా
ఏఎన్ఎల్ పాలసీస్ ద్వారా వచ్చిందంటే అది ఒక దార్శనికుడు ముందు చూపు వల్ల వస్తుందనే దానికి ఇదే ఒక చంద్రబాబు నాయుడు సీఎం అవటంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన పరిశ్రమలు మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో విధ్వంసం తప్ప జరిగిందేమీ లేదన్నారు. తమ టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి మంత్రంగా ముందుకు వెళ్తోందని చెప్పారు. పారిశ్రామికవేత్తలందరితో చర్చలు జరుపుతున్నామని, వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వారందరూ ఆసక్తిగా ఉన్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో కలిసి పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఓర్వకల్ ఇండస్ట్రియల్ జోన్ను నిన్న పరిశీలించారు. అంతకుముందు ఎయిర్పోర్టు సమీపంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు ఇండస్ట్రియల్ జోన్కు శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. కొందరు దుండగులు శిలాఫలకం ధ్వంసం చేయటాన్ని ఆయన ఖండించారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్ జోన్కు వెళ్లి అధికారులతో మాట్లాడారు. నీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఏపీ ఐఐసీ అధికారులతో చర్చించారు. అనంతరం జయరాజ్ ఇస్మత్ స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించి ఫ్యాక్టరీ యాజమాన్యం, ఏపీ ఐఐసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జయరాజ్ ఇస్మత్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వివరాలను మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యే చరితారెడ్డికి ఫ్యాక్టరీ యాజమాన్యం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావడంతో ఇప్పుడున్న ఫ్యాక్టరీని మరింత విస్తరించేందుకు ముందుకొస్తోందని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వ సహకారం లేకపోవడంతో జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం నెమ్మదిగా సాగిందని అన్నారు. ప్రభుత్వం తరఫున ఫ్యాక్టరీకి అందించాల్సిన విద్యుత్, వాటర్, రైల్వే సైడింగ్స్ ఏదీ గత ప్రభుత్వం చేయలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ నుండి వెళ్లిపోయిన ఓ పరిశ్రమ చెన్నైలో 3,000 కోట్లతో ప్లాంటును ఇప్పుడు నడుపుతోందని తెలిపారు. మళ్లీ మన రాష్ట్రానికి రావడానికి వాళ్లు ఆసక్తిగా ఉన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఓర్వకల్ ఇండస్ట్రియల్ జోన్లో మౌలిక సదుపాయాల కల్పనకు 1,800 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. శ్రీ సిటీ గ్రీన్ జోన్లో ఉందని, ఓర్వకల్లు రెడ్ జోన్లో ఉండటంతో ఎలాంటి పరిశ్రమలైనా ఇక్కడ ఏర్పాటు చేయవచ్చని అన్నారు. ఇలాంటి చోట మౌలిక సదుపాయాలు బాగా కల్పిస్తే ఓర్వకల్లులో పరిశ్రమలు బాగా ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అందుకే బెస్ట్ కన్సల్టెన్సీతో మాట్లాడి ఇండస్ట్రియల్ జోన్లో సమస్యలేమైనా ఉంటే గుర్తించి సరిచేసుకుంటామని అన్నారు. భారత నావికాదళ ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ వైస్ అడ్మిరల్ ఏవై సర్దేశాయ్ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు అధికారులు రాష్ట్రంలో నావికాదళ కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రియల్ అడ్మిరల్ గిరీష్ కే కార్గ్, రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా పాల్గొన్నారు. ఏపీ సమగ్ర శిక్ష సొసైటీలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యాభివృద్ధి కోసం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 1,350 మంది ఐఈల ఆర్పీలను విద్యాశాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని ఏపీ భవిత స్పెషల్ ఎడ్యుకేటర్ ఫెడరేషన్ ప్రతినిధులు మంత్రి లోకేష్కు విజ్ఞప్తి చేశారు. సెకండరీ హెల్త్ డైరెక్టరేట్లో పనిచేస్తున్న 203 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సంబంధిత సిబ్బంది లోకేష్ను కోరారు. ఉండవల్లిలోని తన నివాసంలో 23వ రోజైన శుక్రవారం విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజల వినతులను శాఖల వారీగా విభజించి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. పుట్టుకతో దివ్యాంగుడైన తాను డిగ్రీ వరకు చదివానని, ఉద్యోగం కల్పించాలని తూర్పుగోదావరి జిల్లా దేవర్లకు చెందిన వెలగాల వెంకటేష్ కోరారు. పుట్టుకతో అంధుడినైన తనకు గత వైసీపీ ప్రభుత్వం దివ్యాంగ పెన్షన్ తొలగించిందని తిరిగి పునరుద్ధరించాలని మాచర్లకు చెందిన ఎం కొండలరావు కోరారు. కళాకారుల పెన్షన్ అందించి ఆదుకోవాలని నవలూరుకు చెందిన షేక్ షంషున్నీసా కోరారు. బ్లడ్ క్యాన్సర్తో చికిత్స పొందుతున్న తన 11 ఏళ్ల కుమార్తెకు సీఎం రిలీఫ్ ఫండ్ అందించాలని ఉండవల్లికి చెందిన మేకల ఆదినారాయణ కోరారు. తమ వద్ద 8 ఏళ్ల కిందట 5 లక్షల రూపాయలు అప్పు తీసుకున్న పోలీసు అధికారి తిరిగి చెల్లించకుండా బెదిరిస్తున్నారని గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరు మండలం కర్నూతలకు చెందిన మిక్కిలి మరియమ్మ మంత్రి లోకేష్ను కలిసి కన్నీటి పర్యంతమైంది. గతంలో అసెంబ్లీ చీఫ్ మార్షల్ సెక్యూరిటీ ఏఎస్పీగా పనిచేసిన థియోఫిలాస్కు పొలం తాకట్టు పెట్టి అప్పు ఇచ్చామని ఇంతవరకు చెల్లించలేదు. దీనిపై 2022లో డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వాపోయారు. పరిశీలించి చర్యలు తీసుకుంటానని లోకేష్ భరోసా ఇచ్చారు. విత్తనాల కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. క్యూ లైన్లు కడుతూ ఉంటే ప్రభుత్వానికి కనిపించట్లేదా అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ తలాతోకా లేకుండా ఉందని విమర్శించారు.
సాగర్ కుడి కాలువ కింద రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చేయి వేసుకుని చెప్పగలరా అని నిలదీశారు. కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. పల్నాడు జిల్లాలో కౌంటర్ల దగ్గర రైతులు పడుతున్న కష్టాలు మీకు కనిపించడం లేదా? సంబంధిత శాఖ మంత్రిగా నేరుగా పరిస్థితి చూసే మాట్లాడుతున్నారా? రాత్రంతా క్యూలైన్లలో రైతులను నిలబెట్టడమా? మీ ఎన్డీఏ ప్రభుత్వ కట్టుబడి ఇదేనా అని ప్రశ్నించారు. సంక్షోభం నుంచి సంక్షేమం అంటే కుండపోత వర్షంలో మహిళలను ఇబ్బందులు పాలు చేయటమే కాబోలు. రైతుల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ములేక కుటుంబాన్ని గుంజుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రైతు సంక్షేమం పట్టకనే కదా మీకు పట్టం కట్టింది అని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ నిండా ముంచారు అనే కదా 11 సీట్లకు పరిమితం చేసిందని పేర్కొన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జి సృజన నిన్న పరిశీలించారు. అనంతరం స్టేడియం ఆవరణలోనే వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వేడుకల ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని, ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. పారిశుధ్యం సమస్య తలెత్తకుండా చూడాలని, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వెరీ సెన్సిటివ్ ఏరియా టు వర్క్. సో రేపటి నుంచే వీ షుడ్ ఆల్ క్యారీ ఐడి కార్డ్స్ అనుకుంటే పేర్లు మీరు ఐడెంటిఫై చేసుకొని వెంటనే కలెక్టరేట్కి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో ఆ విషయాన్ని మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకుండా, బికాజ్ మళ్ళీ మేము పని చేసుకోవడానికి వచ్చాము, మమ్మల్ని ఆపారు అంటే ఆపే వాళ్ళ ఉద్యోగం. మీరు క్యారీ చేయాల్సి ఐడి కార్డు క్యారీ చేయడం మీ ఉద్యోగం. సో ఆపారు, మేము చేయలేకపోయినాము అనే అలా కాకుండా ఎవరెవరు ఇక్కడ పని చేయాలనుకుంటున్నారో నేను 3వ సారి చెప్తున్నానండి. విచ్ ఎవర్ డిపార్ట్మెంట్ is to do some duty here, by name డ్యూటీ పాస్ తీసుకోండి. ఆ డ్యూటీ పాస్ మేము ఇవ్వాలి అంటే మీరు మాకు రేపు ఉదయానికి పేర్లు ఇస్తే సాయంత్రానికంతా మీ చేతుల్లో డ్యూటీ పాసెస్ పెడతాము. అండ్ దట్ హ్యాస్ టు బి క్యారీడ్ సండే నుంచి వితౌట్ ఫెయిల్. సో ఐ విల్ ఆల్సో ask the police to not allow anybody who is not carrying a duty pass from Sunday. So which nene cheptunnanu, I will only ask them not to allow, which means everybody of us have to carry. ఎగువ నుంచి కృష్ణా నదిలోకి చేరిన భారీ వరద నీటిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శుక్రవారం పరిశీలించారు. పాత పోలీస్ స్టేషన్ రోడ్డు చివరన ఉన్న పుష్కర ఘాట్ను ఆయన కార్పొరేషన్ ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద తీవ్రత కారణంగా రక్షణ గోడ వెంట ఊటతో పరిసరాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా పరిసరాల్లో మురుగునీరు చెత్తాచెదారంతో నిండటంతో దుర్గంధం వెదజల్లుతున్నట్లు తెలియజేశారు. ఊట నీటిని మోటార్ల సహాయంతో తిరిగి కృష్ణా నదిలోకి మళ్లించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను రామ్మోహన్ కోరారు. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశం ఉందని, అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉండకూడదనే దాడి చేశారని, తక్షణమే ఈ ఘటనపై విచారణ చేపట్టాలని కోరారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ భావితరాలకు దిక్సూచిగా ఉండాలని అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని తెలిపారు. గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టమంటే చంద్రబాబు కేసులు పెట్టారని, ఎక్కడైనా విగ్రహం పెట్టేటప్పుడు చూడటానికి వెళ్లినా కూడా కేసులు నమోదు చేశారని తెలిపారు. ఇప్పుడు విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడికి ప్రయత్నించారని, కూటమి ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వ అనుమతితో, ప్రభుత్వ అండదండలతో, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క అండదండలతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీద పొలులతో దాడి చేశారు, గుర్రాలతో దాడి చేశారు. ఇది క్షమార్హమైనటువంటి నేరంగా కూడా భావిస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంబేద్కర్ భావజాల మీద ఉన్నటువంటి ఆలోచన తెలియపరిచిందని కూడా బాధపడతా ఉన్నా. మాకైతేనేమో మేమేమైపోయినా, మమ్మల్ని ఏం చేసినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహం ఎస్సీల కోసం కాదు,
ఒక బీసీల కోసం కాదు, యావత్ భారతదేశ ప్రజానీకానికి బాధ్యత ఉంది, కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.